YM6 న్యూస్ కి స్వాగతం. బోయిన్పల్లి మార్కెట్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎంతో గొప్పగా మాట్లాడారని, అలాంటి మార్కెట్ యార్డులో గత 15 రోజులుగా చెత్తాచెదారంతో ఉండడం దురదృష్టకరమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్ అన్నారు. మార్కెట్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి టి.ఎన్. శ్రీనివాస్ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా టి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజు అని చెప్పారని, బోయిన్పల్లి మార్కెట్కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకు రేవంత్ సర్కార్ కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ అయిన బోయిన్పల్లి మార్కెట్కు సంవత్సరానికి 14 కోట్ల ఆదాయం తీసుకువచ్చే అతిపెద్ద మార్కెట్ అని చెప్పారు. మార్కెట్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోవడం వలన దోమల బెడదతో రైతులకు, హమాలీలో కమిషన్ ఏజెంట్లకు డెంగ్యూ, మలేరియా జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెత్త సమస్యలను పరిష్కరించాలని స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అధికారి దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వంతో నిధుల కొరత ఉంది అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి చెత్తను తొలగించి బయోగ్యాస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మార్కెట్ బంద్ చేసి హమాలీలు, కమిషన్ ఏజెంట్లతో కలిసి రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సోమ దేవేందర్ రెడ్డి, ఆర్వీఎస్ రాజు, మిర్యాల సీను, సిఎస్ అంజీ, శ్రీను, సి2 అంజీ, మార్కెట్ కమిటీ సభ్యులు ప్రభాకర్, నాయకులు సదానంద్, భిక్షపతి, అమాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్లయ్య, గట్టయ్య, సోమయ్య, రాజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. స్వయంగా వచ్చి ఎన్నోసార్లు మేము అమాలి అందరూ కలిసి కూడా చెప్పినాం, బాబు చెత్త ఎత్తండి, దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నాము, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని ఎన్ని చెప్పినా కూడా ఏ పరిష్కారం కాలేంతవరకు మీరు ప్రత్యక్షంగా చూడండి. గుట్టలే పెరిగిపోయినాయి. అమాలయంలో 3000 మంది ఉంటే ఇప్పుడు ఈరోజు 1500 మంది ఉన్నారు. అంటే 1500 మంది అనారోగ్య పాలై ఇంటికాడ ఉంటున్నారు. ఒక్కో దుకాణంలో సగం మంది లేబర్ లేరు. ఏమైనా సార్ జ్వరాలు వచ్చినా రాలేకపోతున్నారు. మనిషికి వానికి వచ్చే కూలి 200, 300, ఖర్చు 2000, 3000 రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ బాధలకు ఎవరు పని కూడా రాలేకపోతున్నారు. ఆ కస్టమర్లు, గిరాకులు కూడా ఈ వాసనకు ఎంతో మంది తగ్గిపోయినారు. దానివల్ల కూడా రేట్లు ఎంతో డౌన్ అయిపోయినాయి. రైతులు కూడా ఎంతో నష్టం ఏర్పడుతున్నది. మరి ఒక మార్కెట్ కోసం నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు మన్ కీ బాత్లో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈరోజు మరి ఈ విధమైనటువంటి చెత్త ఇక్కడ ఉండడం అనేది చాలా దురదృష్టకరం. మరి మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో, మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పాలక మండలి గారు, వీళ్ళందరూ కూడా మరి దీన్ని చర్య తీసుకొని రాబోయే రోజుల్లో చాలా పెద్ద మార్కెట్ ఇది. సంవత్సరానికి 14 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే మార్కెట్ మా యొక్క బోయిన్పల్లి మార్కెట్. కావున అందరూ కూడా తొందరగా దీన్ని స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి చెత్త రహితంగా చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే హమాలీ వాళ్ళకు కానివ్వండి, లోకల్ స్టేట్ల వాళ్ళకు కానీ వీళ్ళందరూ కూడా రకరకాల వ్యాధులకు రావడం జరుగుతుంది. రైతులకు కానీ, కొనుగోలుదారులకు కానివ్వండి, వీళ్ళందరూ కూడా న్యాయం చేసి ఇక్కడ చెత్త తీయాలని చెప్పి మేము ఒక ధర్నా కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి చెత్త తీయకపోతే 1-2 రోజుల్లో మరి భారీ ఎత్తున బయట గేట్లు బంద్ చేసి మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తుంది.